సత్యభామ చేయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా? స్టోరీ ఎలా ఉందనుకో ఆఫ్ కోర్స్ అండి. క్యారెక్టర్ చాలా నచ్చింది. స్టోరీ కూడా చాలా నచ్చింది. థీమ్ కూడా చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐయామ్ హియర్. Um, for me, when I first heard the story, it was very special for me. And Satyabhama క్యారెక్టర్‌లో చాలా యూనిక్‌నెస్ ఉంది. షీ ఈస్ అ కాప్, బట్ షీ ఈస్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ యామ్ వెరీ happy to be a part of this film, and I'm very proud of the film that we've made. అప్పాజీ గారు. ఈ 18 ఇయర్స్ జర్నీలో ఇప్పటి వరకు రాలేదా ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? Of course, చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒక ఫెయిత్ కావాలి కదా! యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్. అట్‌లీస్ట్ ఐ నీడ్ టు బి కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్‌లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎప్పుడూ నాకు డెఫినిట్‌గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ స్టోరీ ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాలో హీరోయిన్‌గా చేయడం వేరు. ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్. సో చాలా ప్రెషరు మీ పైనే ఉంటుంది. ఎలా ఉంది? ఎలా తీసుకున్నారు? దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? That's what I'm saying kada. Pressure, I don't think it's really pressure. It is responsibility. And of course, chala prepare chesanu, chala kashtapadi hard work chesanu. Stunts and action na kosam first time. So worked very hard on that. Did a lot of training, practice cheyali, and even otherwise, chala kotta emotions unnai ee cinemalo. So worked very hard on all of that as well. But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. నా కోసం రెస్పాన్సిబిలిటీ. రీసెంట్‌గా మీరు మదర్ అయ్యారు. ఫిజికల్‌గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు. చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా! వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా! బాగుంది కదా! బాగుంది. Then that's it. కాజల్ గారు. హాయ్ అండి. ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు. ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చు. Well, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్ తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్ గా చేశారా యాక్షన్స్? Thankfully, all the stunts were done by me. We had a dupe, but she was on standby. But we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course, challenges unnai. After a baby, ఎక్కువ responsibilities unnai. But I guess you got to do what you got to do. And of course, my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారి పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తాను. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఇప్పటి వరకు సరిగ్గా అంటే గ్లామరస్ రోల్సే చేశారు, ఒక యాక్షన్ మూవీ ఇప్పటి వరకు ఆమె చేయలేదు. సో ఆమెను ఎందుకు హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యాక్షన్ మూవీ ఆవిడ చేయగలరండి. అంటే నేను చేయలేరని అనట్లేదు, మీకు కాజల్ పెట్టాలి ఈ రోల్లో అనే థాట్ ఎందుకు వచ్చింది? ఇది నాట్ ఓన్లీ యాక్షన్ అండి, దిస్ వే సత్యభామ ఎమోషనల్ జర్నీ ఉంటుంది.
సో ఆ ఎమోషనల్ జర్నీ అండ్ యాక్షన్ ఆల్సో తను చేయగలుగుతారు. ఆ 2 ఫేజెస్ని బ్యాలెన్స్ చేస్తూ మూవీని బాగా చేయగలుగుతారని తను చూస్ చేసుకున్నాం. నాట్ ఓన్లీ యాక్షన్, ఇప్పుడు కాప్ రోల్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుని ఓన్లీ ఫైట్స్ ఉండకుండా, సో హౌ షీ రియాక్ట్స్ ఫర్ ద ఒక కేస్ కోసం తను ఎంత పర్సనల్ రియాక్ట్ అయ్యింది, ఒక ఎమోషనల్ జర్నీ తనది. సో 2 బ్యాలెన్స్ చేయగలిగిన యాక్టర్ కాజల్ గారు అనిపించి వాళ్ళ శశికిరణ్ గారు. సో మేజర్ లాంటి ఒక మంచి హిట్ ఇచ్చారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఇట్లా మళ్ళీ మూవీ అంటే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇట్లా అంటే ఆఫర్స్ లేక లేకపోతే కథలు లేక ఎట్లా? అదేం లేదండి, డైవర్సిఫికేషన్. సో ఐ వాంట్ బి కంప్లీట్ ఫిల్మ్ మేకర్. ఇంకా వేరే అరీనాస్ కూడా చూస్తున్నాను. త్వరలో నా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. యా అంతే, ఇంక పెద్ద ఎజెండా ఏమీ లేదండి దీనికి. యా, ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్ లో ఉన్నానండి. అండ్ నా మూవీ కూడా రైటింగ్ ప్యారలల్ గా చూసుకుంటున్నాను. అండ్ సుమన్ అప్రోప్రియేట్ అనుకున్నాము, తను ఇప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో దట్స్ ద రీజన్, పెద్ద రీజన్ ఏం లేదండి. అజల్ గారు, మీరు అంటే ఆడియన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో ఒక చందమామ లాగా ఉన్నారు. ఆ చందమామకి ఒక కాప్ లుక్, ఒక పోలీస్ యూనిఫామ్ వేసినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి? నాకు ఫీలింగ్ చాలా నచ్చింది. I thoroughly enjoyed myself beating people up very much. ఇది ఒక addiction and I will surely be doing more action films. ఓకే, అంటే మీరు కాప్ డ్రెస్ చేశారు, ఒక ఏసీపీగా ఒక సత్యభామ క్యారెక్టర్ కనబడుతున్నారు. సో దాని వెనకాల ఒక బలమైన కథ, ఒక ఎమోషనల్ జర్నీ ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఆడియన్స్ కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఒక ఏసీబీగా యాక్ట్ చేయడమే కాకుండా దాని ఇంటెన్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్ ఇస్తున్నారు? Yes, definitely. సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ. షీ ఆల్సో హ్యాస్ హర్ ప్రొఫెషనల్ ఫ్రంట్, షీ హ్యాస్ హర్ పర్సనల్ ఫ్రంట్. ఇది రెండు తనకి చాలా ఇంపార్టెంట్. అండ్ the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side. అంటే ట్రైలర్ డీజల్ చూసినట్లయితే ఇది ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా, ఒక గేమింగ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది. మనకు చాలా వరకు పబ్జీ లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి, దానిలో ఎంతమంది యంగ్స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులయ్యారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ పాయింట్ ఏమన్నా టచ్ చేస్తూ ఉన్నారో, దాన్ని ఎలా? I'm very happy మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. Okay, but I'm going to give the answer in English because I can't think as fast. No problem. Yes, gaming is a very important point in our movie, and ఇది చాలా క్లియర్ గా డైరెక్టర్ గారు చూపిస్తారు. And so we spoke to a lot, mana research time lo, we spoke to a lot of very big dignitaries, very big cops, and they told us real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E point really struck with us and we felt idi chala important. We need to tackle this also as a part of our movie. అంత సినిమా ఈ పాయింట్ కాదు, కానీ ఈ పాయింట్ సినిమాలో చాలా ఇంపార్టెంట్. అండ్ వీ హ్యావ్ షోన్ గేమింగ్ త్రూ వర్చువల్ రియాలిటీ. వీ హ్యావ్ షోన్ హౌ a lot of stuff is done through gaming and how basically our police is tackling that in a very realistic manner. Research tarvata. So I'm very happy that this point is raised by you. కాజల్ కాజల్ గారు, ఇంకొక క్వశ్చన్. కాజల్ గారు, అంటే మన పెద్ద పెద్ద హీరోలే యాక్షన్ బ్లాక్ లో డూగులు పెట్టుకుని వాడుతుంటారు. ఇది చూసినట్లయితే కొన్ని యాక్షన్ బ్లాక్ పక్కా కనబడుతున్నాయి. మీరు కాప్ డ్రెస్ లో కూడా అంటే డూప్ ఏమైనా వాడారా? మీరే రియల్ గా సెట్ లో ఎలా ఎలా చేశారు, వాటిని ఎలా ప్రాక్టీస్ చేశారు? ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. తర్వాత నాకు తెలియదు. కాజల్, ఫిల్మ్స్ లైక్ సత్యభామ అంటే వి వాకింగ్ ఆన్ అ నైఫ్ ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్. సో అంటే ఒకసారి ఇలాంటి ఫిల్మ్ క్లిక్ అయిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్ టు వాట్ ఎవర్ ఫిల్మ్స్. Why? యూ అంటే ఇప్పటివరకు చూస్తుంది అయితే అలాగే ఉంది. So
You liked it, no? Do you have Acha, you this don't in like mind? me. You Do don't have like me this as in a mind? regular commercial heroine dancing Of course. and looking nice and pretty. You like, no? Yes. So then I'll do both. ఏమి రూల్ ఉన్నాయి కాదు అండి. ఓకే. సో మీ సత్యభామ టీ షర్ట్లు అన్ని కూడా ఏదో ఒక హార్ట్ బీట్ ని తీసుకొస్తున్నాయి. ఎవరి హార్ట్ బీట్ అది? ప్రొడ్యూసర్ చూడు గుడ్ వన్. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ఈ ఆన్సర్ చెప్పండి. సో చెప్తావా యాక్చువల్లీ లైన్ బాగానే ఉందండి, మరీ బ్యాడ్ గా లేదు. ఐ హోప్ వీ గోన్ టు రియలీ బ్యాలెన్స్ దట్ అవుట్. హార్ట్ బీట్ బాగానే ఉందండి. కాజల్ గారు, బట్ గుడ్ అబ్జర్వేషన్ ఫణి గారు. కాజల్ గారు, కాజల్ మ్యామ్. Hi. చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ లో మాకు కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ అంటే అండి. ఇన్ని రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్, డాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉన్నారు. మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? Difference of course ఉంది అండి, because it's a lot of hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your commitment, and I think commitment is of prime importance. And of course in the future, if I do get offers which are of such strong impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ ఎ యాక్టర్స్ గా, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్, ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి అని? I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you. Hello, Kajal Garu. Hi. I am Babita from Big TV. You inspired so many women after this Satyabama premier interviews. Why I'm saying this, నేను తెలుగులో మాట్లాడతాను, మీరు చాలా అందంగా తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం కూడా జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్ లో మీరు చూస్తే ఒక కాల్ ని ఇంకో కాల్ తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ? I think as women, all of us should just consider marriage, childbirth, all of this as a part of our life. But it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course, we have beautiful additions in our life, but your work will always remain what you want it to be. Kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. It was a lot of practice. But like I said, having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ అంటే మ్యారేజ్ తర్వాతనే మెంటలీ, ఫిజికలీ అండ్ ఆఫ్టర్ బేబీ మనకి చాలా హ్యూమన్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, Of course. ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మీరు ఇంత మంచి స్క్రిప్ట్ తో ఇంత మంచి మూవ్స్ తో ముందుకు వచ్చారు కాబట్టి సో పాయింట్ అడగాలనిపించింది అంతే. I got very lucky with a script like this and with a story like this. I've been looking for something like this for a very long time, and right time low, I found a story which I really was excited about. Having said that, yes, it is difficult, but nothing is impossible. That's all I can say. శ్రీచరణ్ గారు,
హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. సో మీ పాత సినిమాలు తీసుకుంటే కనుక ఒక గూఢచారి కానీ, మేజర్ కానీ, లేదంటే క్షణం కానీ తీసుకుంటే లైక్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి యు ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అని నేను అంటాను. సో అలాగే సత్యభామ కూడా అదే జోనర్ లో ఉంది. సో ఈ సినిమా చేయడానికి మీకు బాగా మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి? ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలోను, మ్యూజికల్ సినిమాలోను అండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి. కాజల్ గారు ఇన్స్ట్రుమెంట్స్ కుమ్మ అవుతారు. సో అంటే థ్రిల్లర్స్ ఒకటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్. సో ఎక్కువ థ్రిల్లర్స్ చేశాను. సో యాక్షన్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, వాకింగ్ థ్రిల్లర్, టాకింగ్ థ్రిల్లర్ అనుకుంటూ. సో ఐ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్నోవేట్ స్టఫ్. సో దీంతో ఏంటంటే కాప్ యూనో ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, కాప్ డ్రామా, అది కాజల్ గారు యూనో. సో ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. సో అండ్ దట్ టు మై థర్డ్ కొలాబరేషన్ విత్ శశి అండ్ సుమన్ మోహన్ గారు. సో యూనో ఆచి తూచి మరి జాగ్రత్తగా క్వశ్చన్ చేయడం జరిగింది. సో అందుకని ఈవెన్ ఫర్ ది ఆల్బమ్ లైక్ యూనో ఐ గాట్ అ ఛాన్స్ టు రికార్డ్ కిరవాణి సార్. Grateful to him and యాక్చువల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ టూ మెలోడీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అందుకే మీరు ఎప్పుడు థ్రిల్లర్స్ కి బెస్ట్ అవ్వద్దు. లేదా మీరు వేరే ఆలోచించదు. కృష్ణ కాజల్ జీ, సో గుడ్ టు సీ యూ బై ఇన్ యాక్షన్ ఫిలిమ్స్ యాక్చువల్లీ. ఎస్, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my Bond moment. సూపర్ సూపర్. రియల్లీ అందరూ చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియల్లీ యు ఆర్ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. Thank you so much. వెరీ స్వీట్. హాయ్ బ్రో. హాయ్ హాయ్, కంగ్రాట్స్. పోస్టర్ మీద కూడా రాక్ స్టార్ పోస్టర్ వచ్చావు. సో నాకు మీ వాయిస్ చాలా బాగుంటుంది. క్షణం కానీ గోడిచర్ల కానీ సాంగ్ పాడారు, తర్వాత ఎందుకు పాడలేదు మీ సినిమాల్లో? అంటే ఇక్కడ జనరల్ గా అంటే స్టూడియోలో నేను పాడినప్పుడు కొంచెం రఫ్ గా ఉంటుంది వాయిస్. సో పాడుతుంటే రికార్డింగ్ ఆపేసి అన్న మీది వాయిస్ క్రాక్ అయిపోతున్నారు అన్నాడు. బట్ ఐ యూస్ టు ప్లే ఫర్ అ బ్యాండ్. వాయిస్ క్రాక్ అవడం గురించి 6-7 years కష్టపడ్డాను. సో మేబీ నా వాయిస్ ఇక్కడ సూట్ అవుతామో, సెలెక్టివ్ గా ఎప్పుడైనా పాడాలి అని అనుకున్నాను. అండ్ దట్ వై షుడ్ ఐ వేస్ట్ సాంగ్? సో మెనీ సింగర్స్ ఆర్ దేర్, బెటర్ సింగర్స్ ఆర్ దేర్. ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్, అది నా జాబ్. ఇంకోళ్ళు బాగా పాడితే వాళ్ళకి ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది. మీ దగ్గర నుంచి మళ్ళీ లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రావచ్చా? కల్లారు వచ్చింది కదా. అంటే అందులో కూడా కొంచెం ఇది ఎమోషన్ అండ్ ఇవి ఉన్నాయి, అవి కాకుండా ప్యూర్లీ లవ్ సాంగ్స్. 100% శశికృష్ణ గారు, హాయ్ సార్. మీ వర్కింగ్ విజువల్ చూస్తే మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్స్. సో మీరు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ కథలో. సో మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఈ కథని మీకు బాగా ఇది నచ్చిన పాయింట్ ఏంటి? టిగర్ పాయింట్ ఇదండి. ఏమన్నారు? మీరు డైరెక్షన్ చేశారు. మేము కొన్ని విజువల్స్ చూస్తే వర్కింగ్ విజువల్స్ లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్. సో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో. ఈ కథని మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఈ కథ బేసికలీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ఇచ్చారండి. వాళ్ళు నాకు లైక్ ఇప్పటి నుంచి నేను శేఖర్ కమల గారి పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం. సో వాళ్ళు కథ చెప్పిన గూఢచారి టైంలో చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్ లోకి వెళ్ళాలి ఈ కథ అని అనుకుంటాం. దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడ నుంచి దాన్ని నర్చర్ చేస్తూ, దాన్ని రాస్తూ, దాన్ని ప్యారలల్ మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్. సో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు, నేను, సుమన్ అందరం కూర్చుని అప్పుడు రాస్తూ 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 ఒక పాయింట్ ఆఫ్ టైంకి కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం. ఏంటంటే అలా కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక 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 ఎనర్జీ వస్తుంది, అది ఎలాగన్నా తీసుకురావాలి బయటికి అని. అలా వచ్చిన స్టోరీ ఇది సత్యభామ. అలా ఉన్నాయి కొన్ని స్టోరీస్. కొన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, కొన్ని నా టీంలో కొంతమంది డైరెక్ట్ చేపిద్దామని. ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఉందనుకోండి, నాకు అది గూఢచారి టైంకి నాకు అసలు యాక్షన్ అనేది ఏంటో తెలియదు.
బట్ యాక్షన్ ఇప్పుడు కొంచెం తెలుసు. సో ఏంటంటే సెట్లో కొంచెం ఇలాంటివి ఆ డిజైనింగ్ దగ్గర కొంచెం బాగుంటుంది, అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనమాట. సో అలాగా అంతే తప్పితే ఇదేమి ఏంటంటే ఆ ఇష్టంతో పుట్టుకొచ్చిన ఇదనమాట అంతే. ఆల్ ది బెస్ట్. Kajal garu. Hi, I am Anjali from TFPC. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్ లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్ గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్ గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు? ఎవరి క్యారెక్టరేషన్ ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు? ముగ్గురు సత్యభామగా చెప్పాలి. Takkar kadu, I think that there should be a cop universe. And we all should be cops together. ఓకే దెన్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you. శ్రీచరణ్ గారు, మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ని. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏం ప్రయోగాలు చేశారు? ఏం చెప్పనా, మనోడు అగ్గిపెట్టి, అగ్గిపుల్లలు, లైటర్లు, ఏది ఉంటే అది ఆ పాయింట్కి ఇప్పుడు మైక్ కూడా వాడతాడు అవసరమైతే. అంటే అది ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్, అప్పుడు ఏమనిపిస్తే పక్కనే ఉంటే అది రికార్డ్ చేస్తాం. సో మామూలుగా ఇప్పుడు మా అసిస్టెంట్ లోని వాళ్ళు పెట్టింది దాని బ్రెత్ సౌండ్ కూడా అని అంటే అది కూడా ఒక పల్సేటింగ్ చేస్ సీక్వెన్స్ లో వాడు. వాల్ క్లాక్ సౌండ్ కూడా వాడారని విన్నాం. వాల్ క్లాక్ సౌండ్ వాడాము. సిలిండర్ లో పట్టుకొచ్చు, వాల్ క్లాక్ ఎంత చెప్పలేదు, ఖాళీ సిలిండర్ పట్టుకొచ్చి కొట్టించు. డైరెక్టర్ గారు, ఆ పోస్టర్స్ చూస్తుంటే అన్ని పోర్ట్ ఏరియాస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే డ్రగ్స్ కి సంబంధించి ఏమన్నా ఇందులో ఉంటుందా? పోస్ట్ ఏరియాస్ అండి. లాస్ట్ గోవా వెళ్ళి అక్కడ ఏదో ఒక షిప్ చూపించారు కదా, పోర్ట్ కి కథకి సంబంధం లేదండి. ఆ ప్లేసెస్ అంటే కొంచెం ట్రావెల్ ఏరియాస్, అవి విజిటర్స్ టూరిజం ఎక్కువ ఉన్న ఏరియాస్ లో ఉండొచ్చు అనే ఒక థాట్ తోటి తన ఆ ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ వెతికింది. సో వెతుకు సాంగ్ విని ఉంటారు కదా, సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ తన ఒకటి కోసం వెతకడం అనేది, సో ఈ రిప్రజెంటేటివ్ గా మీకు టైటిల్ లోని మ్యాప్ కింద పెట్టా. యా కాజల్ మ్యామ్. Correct target audience. Because you're thinking like a thriller. Perfect. Yeah. Hi Kajal ma'am. Welcome Hi. to Hyderabad. Thank you. The trailer is very interesting. We saw because we saw your other movies also, but this is very interesting movie. So I have one question, like the gun handling and in the jail you were punching the criminal, right? So that scene, can you explain what did you injured really, or that was in a dramatic? Gun handling, I did not injure myself. I injured the other person. While I was beating people. So obviously we are actors. And there is a certain amount of, when you're doing action sequences, there is a certain amount of pain that you feel because obviously you're going with full impact. But these things are very well looked after. And action choreographers take maximum care that nobody, the stuntman, the actor, nobody on set gets injured and there is no sort of harm or any sort of pain caused to anybody. So of course all those precautions were very well taken care of. I was fine. శశి, ఈ సినిమాకి సంబంధించి ఒక గేమ్ మిస్యూజ్ చేసే ఒక పార్ట్ ఒకటి రాసుకున్నారు మీరు డైరెక్టర్ గారు. సో మీ డిస్కషన్ ఎట్లా జరిగిందో ఆ పార్ట్ గురించి చెప్పండి. బేసికలీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో, టెక్నాలజీ పెరిగే చోటే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఆఫ్టన్. ఇప్పుడు మనకే బోల్డ్ కాల్స్ వస్తాయి, సైబర్ క్రైమ్ కాల్స్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, అది చెప్పండి, చాలా. సో ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మన లైఫ్ లో ఉంది. దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో దెర్ ఇస్ దిస్ వర్చువల్ రియాలిటీ గేమ్ వేర్ దెర్ ఇస్ సమ్ ఇన్వెస్టిగేషన్ దట్ గోస్ ఆన్. సో కాంటెంపరీ టైమ్స్ కి కాంటెంపరీ
టెక్నిక్స్ ఏవైతే వాడుతున్నారో వాటిని అడ్రస్ చేసాం అనమాట. దట్స్ స్మాల్ పార్ట్ ఇన్ ద మూవీ అనమాట. కాజల్ గారు కాజల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ ట్రైలర్ టీజర్ అంతా బాగుంది అండ్ డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. Thank సో జనరల్ గా హీరోయిన్ గా ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఎక్కువగా 5-6 మూవీస్ తో అయిపోతుంది అంటారు. బట్ మీ జర్నీ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా జర్నీ చూసుకుంటే ఎలా ఉందని? ఇప్పుడు I never imagined my journey would be short. I mean, yes, definitely, I'm extremely grateful for such a long and wonderful journey, having worked with such amazing people, have done so many different sort of roles, have had the opportunity to work with such amazing people. But I knew this is what I love and this is what I know. So I knew that I don't want to cut it short anytime soon. అండ్ ఈ ఓవరాల్ గా చేసిన మూవీస్ అన్నిటిలో మీకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? సత్యభామ. వితౌట్ సచివ్ I'm as good as my last film, Andi. Eppudu Satyabhama. సో కాజల్ గారు, అయితే చాలా డేస్ నుంచి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడదు, నమస్కారం చెప్పడం తప్ప అనేది ఒకటి ఉండిపోయింది. బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 years అయింది, high time. So ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది and I hope to just take it forward and fulfill my promise. కాజల్ గారు హియర్. నేను చూసిన రోల్స్ లో మీ రోల్స్ లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్ లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది. అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్ గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మీ ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్? Well, fans in fact like when the actor does versatile things and Jilalo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. అండ్ తెలుగులో మంచి పేరు మీది ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మే మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ 2 మూవీస్? అలా ఏం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting and I can't wait to see it. ఆల్ ద బెస్ట్. Thank you. కాజల్ హియర్ ఇక్కడ. సో మీరు ప్రీవియస్ గా చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేస్తున్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, I don't think so much, Andy. I only think about what my role is going to be, the creative aspect of it, the story,